సీనియర్ పేసర్ మహమ్మద్ షమి తన అద్భుతమైన బౌలింగ్ తో జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. 2023 వన్డే ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఆటగాడిగా అతడి జీవితం బాగానే ఉన్నా పర్సనల్ లైఫ్ లో మాత్రం అనేక సమస్యలున్నాయి. అతడి జీవితంలో 2018లో పెను తుఫానే వచ్చింది. భార్య పెట్టిన గృహహింస కేసు, ఫిక్సింగ్ ఆరోపణలు అతడి కెరీర్ నే కుదిపేశాయి. ఆ తర్వాత ఫిక్సింగ్ ఆరోపణల నుంచి బయటపడ్డాడు. ఆ సమయంలో షమి ఎంతో మనోవేదనకు గురయ్యాడని, ఆత్మహత్య చేసుకోవాలని భావించాడని అతడి స్నేహితుడు ఉమేష్ కుమార్ ఇటీవల ఓ కార్యక్రమంలో చెప్పాడు. ఆ దశలో షమి ఎన్నో సమస్యలతో పోరాడుతున్నాడు. అప్పుడు నాతో పాటు 19వ అంతస్తులో ఉండే మా ఇంట్లో నివసించాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడం, దానిపై విచారణ జరగడంతో ఎంతో కుమిలిపోయాడు. నేను అన్నింటినీ సహించగలను, కానీ నా దేశానికి ద్రోహం చేశాననే ఆరోపణలను మాత్రం సహించలేనని నాతో అన్నాడు. అతడు ఏదో కఠినమైన నిర్ణయం తీసుకోబోతున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. ఆ రోజు తెల్లవారుజామున 4 గంటలకు మంచినీళ్లు తాగడానికి గదిలో నుంచి బయటకు రాగా షమి బాల్కనీలో నిల్చొని ఉన్నాడు. మా ఫ్లాట్ 19వ అంతస్తులో ఉంది. ఏం జరుగుతుందో అప్పుడు నాకు అర్థమైంది. షమి కెరీర్ లో ఆ రాత్రి చాలా సుదీర్ఘమైనది. తర్వాత ఒక రోజు మేం మాట్లాడుకుంటున్నప్పుడు ఫిక్సింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న కమిటీ నుంచి షమికి క్లీన్ చిట్ మెసేజ్ వచ్చింది. ఆ రోజు ప్రపంచ కప్ గెలిచిన దానికంటే ఎక్కువ సంతోషపడి ఉంటాడు అని షమి స్నేహితుడు ఉమేష్ వివరించాడు.